అమ్మా మీరు చెప్పండి అమ్మా, ఎలా ఉంది జగన్ పరిపాలన? నమస్తే బాబు, జగన్ బాబు. మాకు 1,00,000 రూపాయలు వచ్చినాయి. దేశం అంతా అలాగొచ్చినాయి. ఇంకో 30 సంవత్సరాలు జగన్ బాబే చెయ్యాలా. ఏమో అలాంటి ఇబ్బంది ఇరుకులు లేకుండా చక్కగా ఉన్నాము. ఏమ్మా ఆరోగ్యం ఉంది. ధరలు పెంచేస్తున్నా అని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ధరలు పెరుగుతున్నాయి కదా, మరి దాని పరిస్థితి? 400 రూపాయలు కూలి. మేము మా ఆస్తులు అట్టిపోతున్నాడా లేదా మా సేలు రాయించుకుంటున్నాడా, మా రెక్కలు కట్టాలి మేమే తింటున్నాం. జగన్ రాష్ట్రం అంతా పెరిగితే అది పెరుగుతుంది అంతే తప్ప ఆయన ఏం పాడలేదు. ఉద్యోగాలు కానీ విద్యలో కానీ అన్నిటిలో బాగా చేశాడు జగన్ బాబు. ఇంకా మేము బతుకున్నంతకాలం ఆయనే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాం. మీ ఎమ్మెల్యే ఎవరమ్మా? జగ్గంపూడి రాజాబాబు అండి. రాజాబాబు ఏం పని చేస్తున్నారా? బాగానే చేస్తున్నాడు అండి. రాజనగర్ లో ఉండకంటే రాజమండ్రిలో ఉంటాడంట కదా, మీ దగ్గరికి వస్తున్నాడా? వచ్చారండి బాగా చేస్తున్నాడండి. వాళ్ళ నాన్నగారు చేశాడు, వాళ్ళ అమ్మగారు చేసింది, ఆయన చేస్తున్నాడండి. మాకు రాజాబాబే కావాలి. రాజాబాబు గెలుస్తాడని నమ్మకం అండి మాకు. రాజాబాబు ఓడిపోతాడు అంటున్నారు, ఏం చెయ్యట్లేదని చెప్పి. లేదండి, దేవుడు అనేవాడు ఉన్నాడండి. మాకు ఏసై ఉన్నాడండి. మేమేం పోవడమండి, మాకు ఆరే కావాలండి. అంటే మాకు ఇరుకు ఇబ్బంది లేకుండా పోదంటున్నాం. మాకు ఆస్తులు అంతస్తులు వద్దు, మాకు అది చాలండి. మీ ఎంపీ గారు ఎవరమ్మా? మా ఎంపీ గారు భర్త బాబు అండి. ఎలా పనిచేస్తున్నాడు? బాగా పనిచేస్తున్నాడు. ఇక్కడ పనిచేస్తున్నాడా ఎక్కడ ఢిల్లీలో ఉంటాడు? ఎక్కడికి వెళ్ళినా కానండి రాజధానికి వచ్చేస్తాడు. డైలీ వచ్చేస్తారండి, ఆఫీస్కి వచ్చేస్తారు. ఆఫీస్ పనులు చేశాక బయటకు వెళ్తారు. వారికి ఎన్నో ఉంటాయి, మాకు అనవసరం. మా ఈ పాలన మాకు నచ్చిందండి అంతే. చంద్రబాబు నాయుడు అంటున్నాడు జగన్ పరిపాలన పోవాలి, సైకిల్ పాలన రావాలంటున్నాడు చంద్రబాబు నాయుడు. అండి ఆయన ఆ వయసుకు 9 సంవత్సరాలు చేశాడు. ఆ యాస చాలండి. ఇంకా వయసులో ఉన్నాడు ఇవ్వకూడదు. మీలాంటి వాళ్ళకి ఇవ్వాలి. మీరు బాగుంటే ఇంకా బాగుంది. మాకెందుకు ఇంకా ఆయన అలాగ అనుకోవాలి తప్ప ఇచ్చేసాం అనవసరం అండి. తప్పదండి. ఆయన పెద్ద ఆయన 3 ఏళ్ళు ఇచ్చాడు తిన్నాం. ఈ 1,00,000 రూపాయలు ఇచ్చాడు తింటున్నాం. మేము తింటాకే పుట్టాం. ఆయన ఇస్తున్నాడు, మేము తింటున్నాం అంతే అండి. పవన్ కళ్యాణ్ అంటున్నాడు, పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు. ఆయన వయసులో కుర్రాడు, ఎన్నో డాన్సులు వేసుకున్నాడు. ఆయన ఏదో రావాలని ఆయన చూస్తున్నాడు తప్ప ఇదంతా మాకు ఈ వయసులో కుర్రాడు. నా కొడుకు నువ్వు అన్నం పెడతావు మాకు ముఖ్యం. మాకు చాలు. ఎవరో వస్తారో ఏదో చేస్తారని కాదు, ఇప్పుడు పెట్టుబడే మాకు కావాలి. మాకు అవుతాడండి. మా ఏసై ఉన్నాడు. మేము బతికినంతకాలం ఆయనే కావాలి. నా పేరు లక్ష్మమ్మ. ఏం చేస్తుంటారమ్మా? ఏదో చిన్న చిన్న పనులు కూలి పని చేసుకుంటుంటానమ్మా. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే మాకు పింఛని ఇచ్చారమ్మా. ఈ వయసులోని ముసలిగాలంలోని ముసలైపోయి వయసు వచ్చేటప్పటికి పిల్లలు ఇద్దరేసి ఉంటున్నారు. ఆ మొదటిని ఏదో కొంచెం వేసి ఇల్లు ఉంటుంది. ఆ ఇల్లు మాలాంటి ముసలి పేరున ఉంటుంది. ఆయన భర్త చచ్చిపోయాడమ్మా. భర్త అప్పుడు 20 సంవత్సరాల కిందటే చనిపోయాడు. చనిపోతే అప్పటికాంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏంటంటే ఆయన దయ వల్ల భర్త లేని వాళ్ళకి ఏదున్నా సరే ₹1 సాయం అనేది సహారం అనేది ఇవ్వడం మంచిదని ఆయన దయతో ఇచ్చారు. మరి ఈయన వచ్చిన తర్వాత ఈయన కూడా ఇప్పుడు వరకు అన్నీ బాగానే చేస్తున్నారు అనుకోమ్మా. అన్నీ బాగానే చేస్తున్నారు. ఈ భర్త చచ్చిపోయిన వాళ్ళకి ఏంటంటే ఎటువంటి సాయం ఉండదమ్మా. బిడ్డలు ఉంటారు, కొంత ఆస్తి ఉంటుంది. ఏదో కరెంటు బిల్లు అనేది 2 మీటర్లు 3 మీటర్లు ఉంటున్నాయి. ఉండకపోవడం అనేది ఏమి లేదు, ఉంటున్నాయి. అవి ఉంటే ఏమవుతుంది అనుకున్నాం, ముసలోళ్ళకి మాలాటోళ్ళకి వృద్ధులకి ఇవన్నీ అయిపోయేటప్పటికి అవి మా పేరున ఉండడం తప్పించి కానీ మేము అది తీసుకొని బెడ్ తీసి అమ్ముకోగలమా? లేదంటే ఒక ఇల్లు తీసి ఒక గది మేము ఉన్నాం కదా, నా గదిలో అమ్ముకొని ఇస్తారా? దేనికైనా సరే బిడ్డలు ఉన్న వాళ్ళు అమ్ముకొనిస్తారమ్మా. ఎటువంటి సాయం లేదు. రాజశేఖర రెడ్డి గారి మట్టుకు చేసేది అప్పటికి ఎప్పటికీ ఆయన బాగా ఉండాలని కోరుకుంటున్నాము. కానీ భర్త చచ్చిపోయిన వాళ్ళు పింఛనీళ్ళు మట్టుకి తీయగన ఆయన తీసేస్తున్నారా? మీ ఫంక్షన్ ఏమైనా తీసేస్తున్నారమ్మా? ప్రెజెంట్ తీసేసారా? ప్రజెంటేషన్లో తీసేస్తామని చెప్పేశారమ్మా. చెప్పారు. కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది, కరెంటు బిల్లు వస్తున్నాయి అనేసి అంటున్నారు. పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు. భర్త చిన్నప్పుడే చచ్చిపోయాడు. ఏదో కష్టపడి ఇప్పటి వరకు చేసుకోగలిగాను. ఇప్పుడు పనికి వెళ్ళలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను. వయసు మీద పడిపోతుంది. అలాగనేసి ఇప్పుడు సారు కరెంటు పింఛనీ వల్ల మేము ఊరికనే పింఛనీ గురించి ఆ ఇల్లు వాళ్ళ పేరుని ఏడిసాము. వృద్ధాంశంలో మళ్ళీ మమ్మల్ని చూస్తారా? చూడరు. ఈ పింఛనీ వచ్చిందని ఇప్పుడు ఈ పింఛనీ వల్ల ఎంతోమంది ముసలోళ్ళకి మాలాటి వృద్ధులకు కానీ మాలాటి వాళ్ళు భర్త చచ్చిపోయిన వాళ్ళకి కానీ ఒక భరోసా ఇచ్చినట్టు అయిందమ్మ. ఇప్పుడు వరకు కూడా ఆయన దయ తెలిసి ఆ పింఛనీలకి భర్త చచ్చిపోయిన వాళ్ళకి మట్టుకి తీయకుండా ఆయన దయకి తెలిసి అని కోరుకుంటున్నానమ్మా. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? బాగానే ఉంది. పరిపాలన మట్టుకు అద్భుతంగా ఉంది. రైతు భరోసా పడుతుంది, రైతులకు పడుతుంది, లేబర్కి ఆటో డబ్బులు పడుతున్నాయి. ఒక్కటి కాదమ్మా, చేయనందుకు అంతా ఇంత కాదు, గొప్పగా పడుతున్నాయి. ఇంకా అందులో మనం పిల్లలకి స్కూల్ పిల్లలకి డబ్బులు పడుతున్నాయి, అమ్మఒడి పడుతుంది, లేపలేదు, అన్నీ బాగానే ఉంటున్నాయి.
అంత పరిపాలన గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుందా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన పరిపాలనే బాగుంది. ఇప్పుడు పరిపాలనే బాగుంది. పరిపాలన బాగోపడలేదని గొప్పగా ఉంటాం పరిపాలన. ఇక్కడ మరి సిటీలో ఉన్న ఎమ్మెల్యే అదిరెడ్డి భవానీ గారు ఆమె ఎలా పనిచేస్తున్నారు? ఆమె ప్రజల దగ్గరికి వస్తున్నారా? సమస్యలు పరిష్కరిస్తున్నారా? ఆమె ఏమి అలాగా అసలు ఆ పెద్దల దగ్గరికి అసలు ఆమె ఇక్కడ ఉన్నారనే గుర్తింపే పెద్దగా తెలియదు అమ్మ, ఎవరికి తెలియదు మాకు నాన్న తెలియదు. వస్తుంటారు ఆమె కూడా ప్రజల్లో తిరుగుతుంటారు. తిరగలేదమ్మా, ఇప్పుడు ఎక్కువ తిరగలేదు. ఎన్నికల్లో ఓటు అడగడానికి వచ్చారా మరి? అప్పుడు వచ్చారమ్మా, అందరూ అంకెలు వచ్చారు. ఆయన అప్పుడు 20 సంవత్సరాలు పెట్టారు మాంగరణ కానించి ఆయన వచ్చేవారు, కానీ ఓటింగ్ మరి ఇప్పుడు పడ్డది, కానీ పడిన తర్వాత రాలేదమ్మా. ఓట్లు ఎన్నిక అయిపోయిన తర్వాత ఎలక్షన్ జరిగిన తర్వాత మరి కనిపించలేదమ్మా. మరి ఇక్కడ ఉన్న భర్త గారు, ఎంపీగా భర్త గారు ఉన్నారు కదా, ఆయన ఎలా పనిచేస్తున్నారు? ఆయన తిరుగుతున్నారు? ఆయన బాగా తిరుగుతున్నారమ్మా. ఇంటింటికి కూడా భర్త గారు ప్రతి ఒక్కరిది కూడా తెలుసుకొని నేను ఎంపీని కదా అనే ఫీలింగ్స్ లేకుండా మట్టుకి ప్రతి ఒక్కరింటికి కూడా బాగా తిరుగుతున్నారమ్మా. ప్రజలది అన్నీ కూడా అడిగి తెలుసుకొని ఏంటమ్మా ఒక ఫ్రీడమ్ మనం ఒక ఇంట్లో ఫ్యామిలీలా మాట్లాడుకుంటా అన్ని భర్త గారు బాగానే చేస్తున్నారమ్మా. అంటే ఆయన బయటకు రారు, ఓన్లీ ఆయన బయట ఎక్కడ ఉంటారు, ప్రజల సమస్యలు పట్టించుకోరు, జస్ట్ షో చేస్తారు సినిమాలో. భర్త గారనే లేదు వాళ్ళకి కాదు బాబా, షో లేదు ఇంటింటికి మరి వెళ్తాం. మరి అన్నీ కూడా పరిహారం అడుగుతున్నాడు. ఇల్లు అందరితో ఫ్రీగా మాట్లాడుతారు ఇంటింటికి. అప్పుడు మొత్తం వార్డులు తిరిగారు కదా, మరి చూసాం మేము, బాగా తిరిగారు, బాగా మాట్లాడుతారు. కలుపుకోరగా చెప్తాను కదమ్మా, ఒక తల్లికి కొడుకులాగా, ఓ చెల్లికి అన్నలాగా, ఓ పాపకి మేనమామలాగా, ఇలాగ ఎంతగా పేదవాళ్ళు కానీ బాగా ఫ్రీగా బాగా మాట్లాడతాడు. మళ్ళీ ఇప్పుడు భర్త గారు ఎంపీగా పోటీ చేస్తే గెలుస్తారా? గెలిచే అవకాశం ఉందా? గెలుస్తారమ్మా, కంపల్సరీగా బాగా గెలుస్తారనమాట. మరి ఇప్పుడు ఇక్కడ భర్త గారు ఏమైనా డెవలప్ చేశారు? రాజమండ్రిలో రోడ్స్ కానీ ఏమైనా వేస్తున్నారా? మంచిగా చేస్తున్నారా భర్త గారు, ఎంపీ గారు? నాకు అంతవరకు కానీ తెలియదు కానీ అమ్మా, కానీ చేయడం మటుకు ప్రజల్లో మటుకు తిరుగుతున్నారు. తిరుగుతున్నారు. ఎంపీ గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉందా, ఓడిపోయే అవకాశం ఉందా? ఇప్పుడు సిటీలో పోటీ చేస్తే ఎంపీ కంపల్సరీగా పక్కా గెలుస్తారు, ఎమ్మెల్యేగా గెలుస్తారు. చెప్పండి అమ్మా, ఎక్కడి నుండి వచ్చారు? మేము రాజమండ్రి నుంచి వచ్చామమ్మా. మేము డ్వాక్రా గ్రూపుల నుంచి వచ్చాం. మేము రాకపోతే మాకు ఏంటది ఏం పడవ, మీకు ఐరావు అంటున్నారని వచ్చాము. అలాగే చెప్పారండి. ఎవరు చెప్తాం అక్కడ? కార్యకర్తలా లేకపోతే ఎమ్మెల్యే మనుషులా? ఊళ్ళో నా పేరు శెట్టి లక్ష్మణరావు, వెస్ట్ గోదావరి లారీ డ్రైవర్ని వెస్ట్ గోదావరి నల్లజర్ల మండలం ప్రకాశరాపాలెం. నేను ఒక జగన్ అభిమాని గురించని కాదు నాన్న, జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనులన్నీ రాష్ట్రంలో కాదు స్టేట్లోని హై లెవెల్లో ఉంది. అందుచేత తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఇలా మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారిని చెప్తాం చిన్నతనం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా బోర్డు అంత బురద జల్లాలని చూస్తున్నాడు చంద్రబాబు గారు. మీరు ఒక లారీ డ్రైవర్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక రేట్లు పెరిగిన తర్వాత ఆయిల్ ఛార్జీలు కానీ నెక్స్ట్ ఏదైతే లారీకి సంబంధించి ట్యాక్సెస్ పెంచిన తర్వాత లారీ డ్రైవర్ జీవితాలు అధోగతులు పాలయ్యాయి, లారీ డ్రైవర్ బిజినెస్లు పోయాయి అనేసి ఒక వార్త ఉంది. ఒక లారీ డ్రైవర్గా మీరు ఏం చెప్తారు? లారీ డ్రైవర్గా నాన్న, ఇసుక రేట్లు, ట్యాక్స్లో, రోడ్లు అప్పుడు ఎలాగున్నాయి 10 సంవత్సరాల నాడు, ఇప్పుడు ఎలాగున్నాయి? ఇప్పుడు ఆయిల్ రేటు, కరోనా మనకి ఏది అందుబాటులో లేదు. 2 సంవత్సరాలు కరోనా వచ్చి ఇంట్లో దాక్కున్న నాయకులు అందరూ దాక్కున్నారు. ఇవాళ జనంలో తిరిగి జనాన్ని ఆకట్టుకుని కూడు లేని వాళ్ళు కూడెట్టి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చి అన్ని పథకాలు ముందుకు సంక్షేమ పథకాలన్నీ తీసుకొచ్చి నడుపుతుంటే ఎక్కడ ఇల్లు ఇచ్చాడు, ఎవరికి ఇచ్చాడు అని చొల్లు కబుర్లు చెప్తున్నారు బాబు గారి మనుషులు. ఒక్కడు చాలు తెలుగుదేశం వాడు బొకాయింతాకే. జగన్మోహన్ రెడ్డి గారు మనుషులు అలాగ అనేవాళ్ళు లేరు. రాజశేఖర రెడ్డి గారు ఏ అభిమానులు కూడా అనేవాళ్ళు లేరు. రాజశేఖర రెడ్డి గారు భూమి మీద లేకపోయినా కానీ విమర్శించేవాళ్ళు లేరు. ఏళ్ళు చేశారు ఆ పని. ఇప్పుడు కాదు, ఇంకా 30 సంవత్సరాలు ఉన్నాళ్ళు అలా కాదు నాన్న. మా నానే మీడియాది 10 మందికి ఇస్తున్నారు, 100 మందికి తీసేస్తున్నారు అని చెప్తున్నారు. ఆ అన్న మనిషి కురుపుచ్చుకు రావాలి. ఇక్కడ ఇంత ఒక అమ్మాయిని అడిగాను నేను, అర్థమైంది కదా, పారిపోయింది ఆ అమ్మాయి. నాన్న అసిమెంట్ పని లేదు, ఇంకా మంచి పనులు చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు కారులకి ట్యాక్స్ కట్టుకోండి, మీకు ట్యాక్స్ కట్టుకోకపోతే కారు లేకపోతే కారు ఉంటే పథకాలు అన్నీ అందుబాటులో లేవని అంటున్నారు. అది తప్పు. నేను కూడా ఒక డ్రైవర్ని. నేను ₹1,00,000 కారు కొనుక్కొని అన్నాను. నాకు వచ్చే 18,000 పోనీ ఇంత అపమానం మీద వచ్చా. అది మాత్రం రద్దు చేసేయాలి జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత ఆటో వాళ్ళు ఏంటి అందరికీ క్షేమంగానే వెళ్ళాలి.
ఇగో ఇంకోటి నాన్న ఎస్సీ ఎట్రీ వాళ్ళకి మామూలుగా బీసీలకి ఏంటి అందరికీ పని జరుగుతుంది. గ్రామానికి ఒక కొక్కులేను, ఇది మీరు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళాలి. గ్రామానికి చిన్న కొక్కులేను, ఏది పార్సిగ్రామ ఏది బాగోపోయినా నాని చెప్పిందంతా అది జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ఉంది. నేను అడిగిన సమాధానం చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు సైకో పాలన పోవాలి, చంద్రబాబు నాయుడు పాలన రావాలంటున్నారు. ఇదేం పరిపాలన, కర్మ పరిపాలన అన్నాడు చూసావమ్మా. ఆ కర్మతోనే తిరుగుతున్నాడు, జనం అంతుకునే పోతున్నారు. ఇంకప్పుడు కూడా బుద్ధి రాలేదు. అసలు ఆ పేరు ఆ టైటిల్ చూడవయ్యా. ఇక అది ఇప్పుడు పోద్దాని జనం అందరూ చూశారు, పోయింది. మళ్ళీ రెండోసారి నంబరు అది జరగదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసేది ఎస్సీ ఎట్రీ వాళ్ళకి అందరికీ పంచాయతీల్లో కూడా కొంత నిధులు ఇచ్చి గ్రామానికి ఎకరం పొలం కొని అంతా కలిసి చెత్త అంతా అక్కడ తోలేలాగా తాటరు డ్రైవరు కుక్కలేను మిషను నానా మొత్తం అంతా కలిసి గోతులు తీసుకోలేకపోతున్నారు చచ్చిపోయిన వాళ్ళకి. పవన్ కళ్యాణ్ అంటున్నారు వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి రాని అంటున్నారు. అసలు పవన్ కళ్యాణ్ వల్ల ఏమవుతుంది అయ్యా? అసలు పవన్ కళ్యాణ్ ఎగ్గితే ఇగో మేసాలు తెచ్చి గుండె గీచుకుని పవన్ కళ్యాణ్ జెండెట్టుకుని తిరుగుతా చాలా. అసలు ఏం మాట్లాడుతున్నాడు నాన్న? చెప్పులు కొడతాడా జనాన్నే? జగన్మోహన్ రెడ్డిని సీఎం అవనివ్వను, నేనున్నాను అని చెప్తాడా పవన్ కళ్యాణ్? జెండా కట్టుకుని నేను ఇలా జరిగింది బాబా నీ వల్ల అని చెప్పని గుండు గీకించుకుని మీసాలు తీసి తిరుగుతా నాన్న. మీరు చెప్పండి. నాని ఒక్కసారి ఇగో జగన్మోహన్ రెడ్డి గారు చేసే పని ఏంటంటే చచ్చిపోయిన వాళ్ళకి ఆగు నాని ఇగో చచ్చిపోయిన వాళ్ళకి గోతులు తీసుకోలేకపోతున్నారు లేబరే 5 ఏళ్ళు. దానికి గ్రామాన్ని పంచాయతీకి ఒక కొక్కులేని ఎట్టాలి, చిన్న కొక్కులేను ఏమన్నా అదొకటి మనం జగన్మోహన్ రెడ్డి గారికి అందించాలి. ఇది చాలా ఆశపడ్డాను నేను, స్టేజీ మీద చెప్పాలి ఈ మాట. ఓకే.